శరణ్య, దర్శన్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే లహరి చాలా బాధపడుతూ ఏడుస్తూ, వదిన నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావా వదిన అని చాలా బాధపడుతూ ఉంటుంది లహరి. అలాగే గుమ్మం దగ్గర నుంచొని ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య, దర్శన్ ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు. ఇక అలా వాళ్ళిద్దరు గుమ్మం దాటి వెళ్ళిపోతూ ఉంటే అనన్య అలాగే చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ అలా గుమ్మం దాటి వెళ్ళిపోయిన తర్వాత కార్ దగ్గరికి వెళ్ళగానే ఆనంద చాలా ఏడ్చేస్తూ ఉంటుంది. అయినా సరే ఆనంద మాటలు వినకుండా శరణ్య వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా లీలావతి వాళ్ళైతే, కోటేశ్వరరావు వాళ్ళైతే కొంచెం హ్యాపీగాను శరణ్య వెళ్తుందని బాధ కంటే లహరి జీవితం బాగుంటుందని వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. ఆ తర్వాత అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరిపోతారు. ఆ తర్వాత శరణ్య, దర్శన్ కారులో పక్కపక్కనే కూర్చొని ఉంటారు. శరణ్య దర్శన్ని అలాగే చూస్తూ బాధపడుతూ ఉంటుంది. దర్శన్ కూడా శరణ్యని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక శరణ్య, తప్పదండి, మీతో విడిపోవాలని నాకు లేదు. మీరు మంచి వాళ్ళని, మిమ్మల్ని దక్కించుకోవాలని, మీరు మారుతారని నేను చాలా ఆలోచించాను. అనుకున్నట్టుగానే నాకు మీరు దక్కారు. మీరు సంతోషంగా నాతో ఉన్న సమయంలోనే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. లహరి జీవితం బాగుండాలి అంటే నేను మీతో విడాకులు తీసుకోక తప్పదండి. అందుకే ఈ తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించండి అని మనసులో అనుకుంటూ శరణ్య బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత దర్శన్ కూడా చాలా బాధపడుతూ, ఏంటి శరణ్య, ఇన్ని రోజులు నేను నీతో బాగాలేను, అయినా ఇప్పుడు బాగున్నప్పుడు కూడా నన్ను అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు అని మనసులో చాలా బాధపడుతూ శరణ్య వైపే చూస్తూ అలా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళు కోర్టు దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అనన్య ఇంట్లో అలాగే కాంచన ఇద్దరు ఇక్కడ శరణ్య వెళ్ళిపోయినప్పుడు బయటికి వస్తారు కదా, ఆ టైంలోనే ప్రకాష్ ఫోన్ చేస్తూ ఉంటాడు. అనన్య ఫోన్ గదిలోనే ఉంటుంది. శరణ్య వెళ్ళిపోతుందన్న ఆనందంలో అనన్య ఫోన్ని అక్కడే వదిలేసి కిందకి వచ్చేస్తుంది. అలా శరణ్య వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బయట నుంచొని కాంచన, అనన్య చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటారు. ఇంకా అలాగా వాళ్ళు బయట నుంచినప్పుడు ఫోన్ రావడంతో లహరి ఫోన్ రింగ్ అవుతుందేంటి, ఎక్కడ అని చెప్పి మొత్తం అంతా చూస్తే ఇంకా అక్కడ అనన్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఫోన్ తీసుకుని చూస్తుంది. అందులో పేరు ప్రకాష్ అని వస్తుంది. పేరు చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి ప్రకాష్ ఫోన్ చేస్తున్నాడు వదినకి అని అంటూ అలాగే ఫోన్ని చూస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే ఫోన్ కట్ అయిపోతుంది. అప్పుడు ఫోన్ని చూస్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది లహరి. అదేంటి ప్రకాష్ వదినకి ఫోన్ చేయటం ఏంటి, వీళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉందా, అంటే వీళ్ళిద్దరూ కలిసి నన్ను కావాలని ట్రాప్ చేసి ఇలా నన్ను బ్లేమ్ చేసి అంతా డిస్టర్బ్ చేశారా, అంటే వదిన ప్రతి దాంట్లో నేను చేసే ప్రతి దాంట్లో తన బాగా ఉందా, అంటే తను కావాలని ನನ್ನ మైండ్ని డైవర్ట్ చేసిందా అని లహరి ఆలోచన ఉంటుంది. అంతలో అనన్య, కాంచన బయట నవ్వుకుంటూ, అమ్మ మనం అనుకున్నదే జరిగిందమ్మా అని, ఆ దరిద్రం పోయింది చూసావా, నిన్ను బాధ పెట్టినందుకు వాడి కూతుర్ని కూడా అలాగే వాళ్ళ ఇంటికి పంపించేశాను. అలా ఎలా ఉంటుంది కూతురు వాళ్ళ ఇంటికి వస్తే అనేది నీ జీవితం మీద దెబ్బతీసిన నాన్నకి మంచి బుద్ధి చెప్పాను కదమ్మా అని అంటే, అవునమ్మా, నేను రాకపోయింటే నీ జీవితం ఏమైపోయేదో, నువ్వు నా గురించి ఆలోచించి ఇదంతా చేశావు అని అంటూ కాంచన, ఆ విశ్వనాథంకి భలే దెబ్బ కొట్టావమ్మా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఆ రకంగా మాట్లాడుకుంటూ పైకి వచ్చేస్తారు. అలా వచ్చేసరికి లహరి ఫోన్ చూస్తూ ఉంటుంది. చాలా టెన్షన్ పడుతూ అనన్య, ఏంటి లహరి ఇక్కడున్నావు అని అంటే, ఇంకా అప్పుడే ఫోన్ని చూస్తూ వదిన అది అంటూ ఉండగానే, నాకు ఫోన్ వచ్చిందా, నువ్వు నా ఫోన్ ఎందుకు చూస్తున్నావు అని ఫోన్ లాక్కుంటుంది. అందులో నెంబర్ చూసేసరికి ప్రకాష్ ఫోన్ ఉంటుంది. అమ్మో, ప్రకాష్ నెంబర్ ఇది చూసేసిందే, ఇప్పుడు గుర్తుపట్టేసిందంటావా అని అనుకుంటూ ఉంటుంది కంగారు పడుతూ. ఏంటి లహరి, నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు నువ్వు అని అడగటంతో, అది వదిన నీ ఫోన్కి ప్రకాష్ ఫోన్ చేశాడేంటి అని లహరి అంటుంది. నా ఫోన్కి ప్రకాష్ ఫోన్ చేయటం ఏంటి అని అంటూ, ప్రకాష్ ఏంటి నీకు తెలుసా అని అడిగితే, అదే నేను చెప్పాను కదా నా బాయ్ ఫ్రెండ్ ప్రకాష్ అని అంటూ లహరి చెప్తే, ఓ అతనా, నా దగ్గర అతని నెంబర్ ఎందుకు ఉంటుంది అని అనన్య అంటుంది. మరి నీ ఫోన్లో ప్రకాష్ అనే కదా వచ్చింది అని అంటే, ఓ నెంబర్ చెక్ చేయలేదా నువ్వు మెంటల్ దానా అనుకొని ఇలా అంటుంది. లేదు, నీ ఫోన్ని నా దగ్గర ఉన్న ప్రకాష్ వేరు, నీ దగ్గర ఉన్న ప్రకాష్ వేరు, నా దగ్గర మా రిలేటివ్ ప్రకాష్ అంటే నా ఫ్రెండ్ అని అంటూ చెప్తుంది. ఇక అప్పుడే, ఓ అవునా అని అంటూ లహరి అంటుంది. ఏం లహరి, డౌట్ వచ్చిందా, నన్నే అనుమానిస్తున్నావా, నీకోసం నేను ఎంత చేశాను, ఎంత ఆలోచించాను, అలాంటిది నన్ను అనుమానించడం ఏంటి అని అంటే,
ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ లహరి సరే వదిన ఏదో నేను పొరపాటు పడ్డానులే అని అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే అనన్య వెళ్ళగా వచ్చి చూస్తే లహరి అక్కడ కనిపించదు. మళ్ళీ లోపలికి ఫాస్ట్గా వెళ్ళిపోయి వీడు ఎందుకు ఫోన్ చేశాడు అనుకుని ఫోన్ చేస్తుంది. ఇంకా లహరి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వచ్చి చాటుగా వింటూ ఉంటుంది. ఇక అప్పుడు అనన్య ఇలా అంటుంది, హలో ప్రకాష్ ఎందుకు ఫోన్ చేసావు ఇప్పుడు అని అంటే, ఏమైంది ఎప్పుడు ఫోన్ చేస్తాను కదా, ఈరోజు ఇంటికి కొత్తగా ఎందుకు చేసావని సీరియస్ అవుతున్నావు అని అంటంతో కొంచెం అయితే మిస్ అయిపోయావు. లహరి నా ఫోన్ తీసుకొని చూసింది అని అంటే, అవునా అంటే ఇప్పుడు తెలిసిపోయిందా లహరికి అని అంటే, లేదు కొంచెంలో నేనే టాపిక్ డైవర్ట్ చేశాను, జస్ట్ పేరు చూసిందంతే, నెంబర్ చెక్ చేయలేదు కదా అది బతికిపోయాను, లేదంటే నువ్వే అని తేలిపోయేది అని అంటంతో ఒక్కసారిగా లహరి షాక్ అవుతుంది. అదేంటి వదిన ప్రకాష్తోనే మాట్లాడుతున్నట్టుంది అని అలాగే వింటూ ఉంటుంది. ఏంటో చెప్పు ఎందుకు చేసావు అని అంటే, అనన్య నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బయటికి రా అని చెప్తే, ఈ టైంలో ఎవరు లేరు ఇంట్లో, అందరూ కోర్టుకి వెళ్ళారు, ఇప్పుడు అక్కడ వెళ్ళి నేను కూడా చూస్తే నాకు ఇంకా సంతోషంగా ఉంటుంది కదా అంటే, ఆ విడాకులు ఏవో ఖచ్చితంగా జరిగిపోతాయిలే, ఇంకా వేరే ప్లాన్ గురించి నీతో మాట్లాడాలి వెంటనే వచ్చేసాయి అని అంటంతో ఇక అప్పుడే ఇప్పుడు రావటం కుదరదేమో అంటే, నువ్వు ఎలాగైనా రా అనన్య నీతో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం అని అంటే, సరే వస్తున్నానులే అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక లహరి చాటుగా వెళ్ళి దాక్కుంటుంది. అనన్య అటు ఇటు చూస్తూ దొంగలాగా బయటికి వెళ్ళిపోతుంది. ప్రకాష్ ఎందుకు రమ్మంటున్నాడు అని లహరి ఆలోచిస్తూ ఉంటుంది. మనస్ఫూర్తిగా కన్ఫర్మ్గా చేసుకోవాలి, అసలు ప్రకాష్ నేను అనుకున్న వ్యక్తేనా, నిజంగా వదిన ఫ్రెండా, ఎవరో ఏంటో నేను తెలుసుకోవాలి అని చాలా టెన్షన్ పడుతూ లహరి బయలుదేరుతుంది. అనన్య వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లహరి కూడా అనన్యని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత ఇంకా అనన్య ఇంకా ప్రకాష్ చెప్పిన చోటుకి వెళ్ళిపోతుంది. లహరి చాటుగా వచ్చి గోడ చాటుగా దాక్కుని చూస్తూ ఉంటుంది. నిజంగా చూసేసరికి ప్రకాష్ దగ్గరికి అనన్య వెళ్తుంది. ప్రకాష్ని అనన్యని ఒక్కసారిగా చూసి లహరి షాక్ అవుతుంది. ఇదేంటి ప్రకాష్ వదినతో మాట్లాడుతుందేంటి అని అనుకుంటూ ప్రకాష్కి వదినకి ఎలా పరిచయం ఉంది, వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచి మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటూ చాలా కంగారు పడుతూ లహరి చూస్తూ ఉంటుంది. ప్రకాష్ ఏదో విషయం గురించి చెప్తానని రమ్మని చెప్పావు ఏంటది అని అంటూ అనన్య అంటుంది. ప్రకాష్ వెంటనే ఇలా అంటాడు, ఏంటో చెప్తాను కదా కొంచెం ఆగొచ్చు కదా అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఆగటం కాదు కొంచెం అయితే కుంప మునిగేది, లహరి చూసింది తెలుసా ఫోన్ని అని అంటే, ఆ పిచ్చి మొహంకి ఏం చెప్పినా నమ్ముతుందిలే అని ప్రకాష్ అంటాడు. ఆ మాటలన్నీ వింటూ లహరి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఈ యొక్క ప్లాన్ గురించి వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. లహరి చూస్తూ బాధపడుతూ ఏడ్చుకుంటూ, మా వదిన ఇంత మోసం చేసిందా అంటే, కావాలనే వదినే ఇదంతా చేసినట్టుంది, నాకు ఆ రోజు పాయిజన్ బాటిల్ ఇస్తుంది కదా లహరికి, ఆ పాయిజన్ బాటిల్ ఇవ్వటం, తర్వాత ఫొటోస్ చించేయటం, ఆ తర్వాత బ్లాక్మెయిల్స్ చేయటం, ఆ లెటర్స్ రావటం, అవన్నీ తలుచుకుంటూ ఇదంతా వదిన ప్రకాష్ ఇద్దరు చేశారా, ప్రకాష్ కూడా నన్ను ఇంత పెద్ద మోసం చేశాడు, ఇంట్లో ఉన్న వదిన కూడా వాడికి సపోర్ట్ చేసి మోసం చేస్తుంది, అసలు ఏంటిదంతా అని లహరి భయపడుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడే అనన్య, సరే అక్కడంతా కోర్టులో అంత మంచి జరగాలని, అదంతా జరిగేదాకా వెంట ఉండాలి కదా, నేను వెళ్తాను అని అనన్య అంటుంది. ప్రకాష్ అంటాడు, సరే వెళ్ళు అని చెప్తాడు. ప్రకాష్ వెళ్ళిపోతాడు. అనన్య కూడా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సడన్గా అనన్యకి డౌట్ వచ్చి అలాగే నిలబడి చూస్తే లహరి కనిపిస్తుంది. లహరిని చూసి ఇది మేము మాట్లాడుకున్న మాటలని వినిందా, ప్రకాష్ని అయితే చూసింది, దానికి డౌట్ వచ్చే ఉంటుంది, అంటే ఖచ్చితంగా ఇది ప్రకాష్ని చూసేసింది, కానీ నేను మాట్లాడుకున్నది వినిందా లేదా అని ఆలోచించుకుంటూ ఇంకా లహరి పక్కన దాక్కుంటే ఇలా చిటికెలు వేసి లహరిని పిలుస్తుంది. లహరి ఇలా వంగి చూసేసరికి ఇంకా భయపడుతూ ముందుకు వచ్చి లహరి నిలబడుతుంది. ఏంటి లహరి ఇక్కడ అని అంటే, ఏమీ లేదు వదిన అని అంటూ భయంగా చూస్తూ ఉంటుంది. ఏంటి ఏమీ లేదు అంటున్నావు, ఇక్కడ జరిగిందంతా చూసావనుకుంటా అంటే, అవును వదిన, ఏంటి నువ్వు ప్రకాష్కి మీ ఇద్దరికి సంబంధం ఏంటి, అసలు మీరిద్దరు ఇలా కలిసి మాట్లాడటం ఏంటి, ఏం జరుగుతుంది వదిన అని అంటూ లహరి అంటుంది. ఇక అప్పుడే అనన్య అంటుంది, ఇంత దూరం వచ్చాక నీకు ఇంకా అర్థం కాలేదా, నీకు అర్థమైనా నువ్వు మళ్ళీ అడగటం ఏంటి అని అంటే, అది కాదు వదిన, ఎందుకు నువ్వు ఇదంతా చేసావు చెప్పు వదిన చెప్పు అని అంటే, ఇక అప్పుడే ఇలా
ఇలా అంటుంది అనన్య. ఎందుకు చేశానో తెలుసు కదా, మీరు మీ అమ్మగారు నన్ను నానా మాటలు అనింది, అలాగే నా జీవితంతో ఆడుకోవాలని చూసింది మీ అమ్మ. అందుకే మీ అమ్మ జీవితం, నీ జీవితం, మీ అన్నయ్య, మీ ఫ్యామిలీ మొత్తాన్ని నా గుప్పిట్లోకి తెచ్చుకొని మీ ఫ్యామిలీని నాశనం చేయటమే కంకణంగా కట్టుకున్నాను. అందుకే ఇలా చేశాను అని అనన్య అంటుంది. వదిన, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు వదిన. ఏదో ఒక రోజు నువ్వు అందరికీ దొరకపోతావా, అప్పుడు నీకు ఉంటుంది వదిన అంటే. అవునా, ఉంటుందా? అంత సీన్ లేదు. నేను ఉంచుతాను అనుకుంటున్నావా, పూడ్చిపెట్టేను అని అంటూ ఉంటే అప్పుడే లహరి, నువ్వు అంతదాకా నిన్ను రాణిస్తాను వదిన, ఇప్పుడే వెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాను, శరణ్య వదినకి కూడా విడాకులు ఇవ్వకుండా నేను చేస్తాను అని అంటే ఇక అప్పుడే అనన్య సీరియస్గా చూస్తూ ఉంటుంది. లహరి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. వెంటనే అనన్య రౌడీలకి ఫోన్ చేస్తుంది. రే, ఎక్కడున్నారా అంటే, ఇక్కడున్నా మేడం అంటే ఈ రూట్లో రండి, ఒకటి పారిపోతుంది, దాన్ని పట్టుకోండి అని అంటే. సరే అంటే మిస్ అవ్వద్దు అని అంటే సరే మేడం అని చెప్పి వాళ్ళు వస్తూ ఉంటారు రౌడీలు. లహరి పరిగెడుతూ ఉంటే ఆ రౌడీలు అలా వచ్చేసరికి ఇంకా లహరి అలా పరిగెడుతూ ఉంటుంది. ఒక్కసారిగా అనన్య అలా పరిగెడుతూ ఉంటే లహరి వెనకాలే వెళ్తూ ఉంటుంది అనన్య. ఇక కోర్టు దగ్గరికి శరణ్య, దర్శన్ వాళ్ళు వెళ్ళిపోతారు. కోర్టులో ఫోన్లో నుంచోబెడతారు జడ్జి గారు. ఇలా అడుగుతూ ఉంటారు, ఏమైంది వీళ్ళిద్దరికి అని అంటూ అడుగుతూ ఉంటే ఇక అప్పుడే ఇంకా లాయర్ ఉంటాడు కదా, ఇంకా వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నారు అని చెప్పడంతో, అవును, ఎందుకు విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నారు అని అంటూ అడిగితే, మీ వాదనలో మీరు చెప్పండి అని అంటే దర్శన్ ఇలా అంటాడు, ఇంతకుముందు నేనైతే తప్పు చేశాను, కానీ ఇప్పుడు నా భార్యతో నేను సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను, కానీ తనకే ఇష్టం లేదు, నా నుంచి విడిపోవాలి అనుకుంటుంది. ఇంతకుముందు గతంలో జరిగినవన్నీ తలుచుకుంటూ ఇంక నా మీద నమ్మకం లేదు, విడిపోతాను అంటుంది అని దర్శన్ చెప్పగానే, నువ్వు చెప్పమ్మా అని అంటే దర్శన్ వైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది శరణ్య. అప్పుడే జడ్జి గారు ఇలా అడుగుతారు, చెప్పమ్మా, అసలు ఏంటి నీ సమస్య? భర్తతో విడిపోవాలి అని ఫిక్స్ అయ్యావా, లేదంటే కలిసి ఉంటావా అని అంటే, లేదు, నేను విడిపోతాను ఆయనతో అని అంటూ శరణ్య అంటుంది. అదేంటి, ఇంకా పెళ్ళయి కొద్ది రోజులే అయింది, అంత మాత్రాన ఏదో కొత్తలో ఉన్నప్పుడు అర్థం కాలేదేమో, ఇప్పుడు తను మారిపోయాను అని చెప్తున్నప్పుడు నువ్వైనా అర్థం చేసుకోవాలి కదమ్మా అని అంటూ అడగటంతో, లేదు, నేను నాకు విడిపోవాలని ఉంది అని అంటూ శరణ్య చెప్తుంది. దర్శన్ చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. శరణ్య ఏమో అలా బాధగా చూస్తూ, నేను విడిపోతానండి, నాకు విడాకులు కావాలి అని చెప్పడంతో, చూడండమ్మా, మీ పెళ్ళయి ఇంకా సంవత్సరం కూడా కాలేదు, పెళ్ళయి కాదు, అసలు విడాకులకు అప్లై చేస్తేనే 1 year తర్వాత వాళ్ళని పరీక్షించి అప్పటికి వాళ్ళకి ఇష్టం లేకపోతే కొన్ని బలమైన కారణాలు ఉంటేనే వాళ్ళని విడాకులు ఇచ్చేస్తాం వాళ్ళకి. అలాంటిది నీకు పెళ్ళయి కూడా 1 year కాలేదు, అప్పుడే విడాకులు కావాలి అని వెంటనే కావాలి అంటే కుదరదమ్మా, దానికి సమయం పడుతుంది, మీరు ఖచ్చితంగా కొద్ది రోజులు కలిసి ఉండాలి, ఆ తర్వాతే మీకు విడాకులు మంజూరు చేస్తాం అని అంటూ అనటంతో, లేదండి, మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, ఈరోజు రేపైనా పర్వాలేదు, ఇచ్చేసేయండి అని శరణ్య అంటుంది. దర్శన్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు శరణ్య వైపు. ఇక అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక ఆనంద అక్కడ ఉండలేక బయటికి వచ్చేస్తూ ఉంటుంది. చాలా బాధపడుతూ ఆనంద అక్కడి నుంచి వెళ్ళిపోయి రోడ్డు మీద వచ్చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత శరణ్య అడుగు ప్రశ్నలకి జడ్జ్ ఇలా అంటాడు, చూడండమ్మా, మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు కాబట్టి మీకు కొంత సమయం ఇస్తున్నాం, లేదంటే సంవత్సరం టైం ఇచ్చేది, ఒక 1 month నీకు టైం ఇస్తున్నాను, ఆ నెలలోపు నీకు భర్త నచ్చకపోతే అప్పుడు ఖచ్చితంగా విడాకులు తీసుకుందావు, కానీ ఇప్పుడైతే మేము వెంటనే విడాకులు ఇవ్వలేము అని చెప్పడంతో ఒక్కసారిగా అవుతుంది. అలాగే చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటిది, జడ్జి గారు ఇలా చెప్తున్నారు, లహరి జీవితం ఏమవుతుంది అని అంటూ ఉండగానే, ఇంకా మీరు కోర్టు నుంచి వెళ్ళిపోవచ్చు, నెల రోజులు మీరు కలిసే ఉండాలి, ఆ తర్వాత విడాకుల గురించి రావాలి అని చెప్పడంతో, సరే అని చెప్పేసి అక్కడి నుంచి అందరూ బయలుదేరుతారు. బయటికి రాగానే, అమ్మ శరణ్య, నువ్వు ఇంటికే రావాలి కదా అని అంటంతో ఇక అప్పుడే శరణ్య, లేదండి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని అంటే, అలా వెళ్ళటం కుదరదు, ఇప్పుడు లా ఒప్పుకోదు, ఇంకా కోర్టులోనే డిక్లేర్ చేశారు కదా అలా వెళ్ళకూడదని, మరి అలాంటప్పుడు ఇప్పుడు మీరు వెళ్ళటం కరెక్ట్ కాదమ్మా అని చెప్పగానే, ఇంకా ఇంటికి వెళ్దాం పదా అని అంటే శరణ్య ఆలోచిస్తూ, సరే
అనేసి ఇంకా బాధగా ఇంటికి బయలుదేరి వచ్చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆనంద అలా వెళ్ళిపోతుంది కదా. అలా కారులో వెళ్తున్నప్పుడు లహరి పరిగెత్తుకొని వస్తూ ఉండటం చూస్తుంది. ఇంకా సడన్గా షాక్ అయిపోతుంది ఆనంద. లహరి అని అంటూ చూసేసరికి ఇంకా రౌడీలు తర్వాత అనన్య అందరూ కనిపిస్తారు. వాళ్ళని చూసి ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా నా కూతుర్ని ఇది చంపేయాలని ఆలోచిస్తున్నట్టుంది, చంపేయాలని ఫిక్స్ అయిపోయింది అని అనుకుంటూ ఆనంద దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా తను కార్ని తీసుకొని అలా వస్తూ ఉంటుంది. ఇక లహరి పరిగెడుతూ ఉంటే పట్టుకొని రద్దని అని అంటే రౌడీలు పట్టుకుంటారు. ఇక అప్పుడే వదిన నువ్వు చేస్తుంది చాలా తప్పు వదిన, ఇలా చేయకూడదు. ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక రోజు నీ నిజ స్వరూపం తెలిస్తే ఏం జరుగుతుందో ఆలోచించుకో వదిన అంటే తర్వాత సంగతి. ఇప్పటిదాకా ఇంతదాకా తీసుకొచ్చాను నిన్ను, మీ అమ్మని, మీ వదిన్ని అందరి రోడ్లు ఎక్కించాను, కోర్టులు పోలీస్ స్టేషన్లన్నీ ఎక్కించాను. ఇప్పుడు నిన్ను లేపేస్తే అయిపోతుంది, ఇంకా ముందుకు వెళ్ళదు. మిమ్మల్ని అయినా ఏదైనా చేయడానికి నాకు ఇంకా ఎంత సమయం పడుతుంది, అంతే కదా, నిన్ను ఈ పూడ్చి పెట్టేస్తాను నేను అని అంటూ అనన్య రే కత్తివరా అని అంటే కత్తి ఇస్తాడు రౌడీ. అది తీసుకొని లహరిని ఇలా కడుపులో గుచ్చపోతూ ఉంటుంది. గట్టిగా అరుస్తుంది లహరి. అంతలో అనన్య చెయ్యిని వచ్చి ఆనంద పట్టుకుంటుంది. ఆ చెయ్యిని ఎవరు పట్టుకున్నారని సడన్గా చూస్తుంది అనన్య. అప్పుడు ఆనందని చూసి ఉలిక్కి పడుతుంది. అలాగే ఒక్కసారిగా భయపడుతూ చూస్తూ ఉంటుంది. ఆనంద ఆ కత్తిని పట్టుకున్న చెయ్యిని గట్టిగా విరిచేస్తుంది. ఇంకా వదిలేయండి అత్తయ్య గారు వదిలేయండి అని అంటూ ఉంటే ఇంకా అయినా సరే వదలకుండా ఇలా వెనక్కి తిప్పి కొడుతూ ఉంటుంది ఆనంద. ఇక అప్పుడే ఆ రౌడీలు ఆనంద మీదకి అటాక్ చేయబోతే ఇక అప్పుడే ఆ కత్తి తీసుకొని అనన్యకు పెట్టి వీళ్ళందరినీ పొమ్మని చెప్పు, లేదంటే నీ పీక ఇక్కడ కోసేసి వాళ్ళ మీద తోసేస్తా అని అంటే ఇక అప్పుడే వెళ్ళండ్రా వదిలేయండ్రా అమ్మాయిని అని అంటూ అనన్య అంటుంది. లారీని వదిలేసి వాళ్ళు పారిపోతారు. అప్పుడే ఇంకా లహరి పరిగెత్తుకొచ్చేసి శరణ్యని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అమ్మ వదిన ఇదంతా చేసిందమ్మా అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఇలా తోసేస్తే అనన్య కింద పడుతుంది. ఇక లహరిని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది ఆనంద. చూసావు కదమ్మా ఈ దుర్మార్గురాలిని, ఇది ఎన్ని కుట్రలు పన్నిందో నీకు తెలియదు, దీనివల్ల మన కుటుంబం రోడ్డున పడుతుంది అని అంటూ తీరుతుంది. పదవే పద నీ సంగతి చెప్తాను అని ఆనంద ఇంటికి లాక్కొని వస్తుంది. ఇంటి దగ్గరికి అప్పటికి శరణ్య దర్శన్ అందరూ వచ్చేస్తుంటారు. అలా అనన్యని లాక్కొని వచ్చేసి అందరి ముందు నిలబెడుతుంది ఆనంద. అందరూ అలా చూస్తూ ఉండగానే ఆనంద అలా తనని చూసి ఇంకా కోపంతో ఇలా తోసేస్తే అందరి మధ్యలో పడుతుంది. అనన్య వెళ్ళిపోయి ఇక లహరి ఏడుస్తూ కనిపిస్తుంది. లీలావతి వచ్చి ఏమైంది ఆనంద, ఎందుకు తనని అలా తోసేసావు, అసలు ఏం జరిగింది అని అంటూ ఉండగానే ఏం చేసిందో దీన్ని అడగక్క అని అంటూ ఆనంద అంటుంది. ఇంకా అప్పుడే ఒక్కసారిగా లీలావతి రోహిత్ అందరూ చూస్తూ ఉంటారు. ఇక వెంటనే చాలా సీరియస్గా ఇలా అంటుంది, ఇది ఏం చేసింది, ఇన్ని రోజులు ఏం చేసింది, అసలు పెళ్ళై వచ్చినప్పటి నుంచి ఏమేం చేస్తుంది అన్నీ తెలుసుకో అక్క నువ్వు అని అంటే ఇంకా అప్పుడే అమ్మ అనన్య ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే ఇక అప్పుడు అనన్య ఏం చెప్పకుండా చూస్తూ ఉంటుంది. అది ఎందుకు చెప్తుందక్క, మన కుటుంబాన్ని మొత్తం నాశనం చేయాలని చూసింది, అలాగే మన లహరిని ఇప్పుడు ఈ పరిస్థితికి తేవటానికి కారణం అదే, శరణ్య విడాకులు తీసుకోవడాన్ని అనుకోవటానికి కారణం అదే. ఇంకొకటి ఇంతకుముందు శరణ్య విషయంలో జరిగినవన్నీ శరణ్య చేసినవి కాదు, ఇదే చేసింది. దర్శన్ విషయంలో కూడా ఇదే సపోర్ట్ చేసింది, అన్నీ ఇదే చేస్తుందక్క అని అంటూ చెప్పేసరికి రోహిత్ వెళ్ళి అనన్యని లేపి లాగి ఒకటి కొడతాడు. కొట్టి ఏంటే నువ్వు మా కుటుంబంలో చిచ్చు పెట్టడానికి వచ్చావా, అందుకేనా నన్ను పెళ్లి చేసుకుంది అని అంటూ రోహిత్ అంటాడు. ఇక అప్పుడే లీలావతికి ఏమీ అర్థం కాదు, అసలు తనెందుకు అలా చేస్తుంది ఆనంద అని అంటే అడగక్క తననే అడుగు, ఇప్పుడు కొంచెం అయి ఉంటే లహరిని చంపేది అని అంటంతో ఇల్లంతా అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. కాంచన భయపడుతూ చూస్తూ ఉంటుంది. ఈరోజు కొంచెం అయితే నా కూతురు ప్రాణమే పోయేదక్క, ఇది మళ్ళీ తీసుకొస్తుందా నా కూతుర్ని అని ఆనంద గొడవ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక్కసారిగా శరణ్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇంత నీచానికి దిగచారావా అక్క నువ్వు అని అంటూ శరణ్య అంటుంది. ఏదో నా జీవితంతో ఆడుకున్నావులే పోనీ అనుకున్నాను, కానీ ఎందుకక్క ఇదంతా చేస్తున్నావు అని అంటూ శరణ్య అంటుంది. ఇక రోహిత్ చాలా కోపంతో ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచడానికి వీల్లేదు పిన్ని, నేను శరణ్యకి దర్శన్ విడాకులు ఇవ్వటం కాదు, దీనికి నేను విడాకులు ఇచ్చేస్తాను అని దర్శన్ జుట్టు పట్టుకుని అనన్యని బయటికి లాక్కొచ్చి ఈడ్చి తోసేస్తాడు. తోసేసేసరికి అనన్య కింద పడిపోతుంది. ఇక ఒక్కసారిగా అందరూ అలా చూస్తూ ఉంటారు. అనన్య నన్ను క్షమించండి, నేను మళ్ళీ తప్పు చేయను, నన్ను కాపాడండి ప్లీజ్ అండి, నన్ను ఇంట్లోకి రానివ్వండి అంటే దీన్ని ఇంట్లోకి రానివ్వటం కాదు పిన్ని, అసలు నీ వల్లే ఇంతకుముందే ఇది బయటికి వెళ్ళిపోవాలి
రావాల్సిందే, కానీ లోపలికి వచ్చింది. ఇక మీదట ఇది ఇంట్లో ఉండటానికి వీల్లేదు, దీన్ని పంపించాలి అని గొడవ చేస్తూ ఉంటే ఇంకా ఒక్కసారిగా అదంతా చూసి షాకింగ్గా అదంతా వింటూ లహరి బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఆ అనన్యని ఏం చేస్తారు, నిజంగానే ఇంట్లో నుంచి పంపించేస్తారా, అసలు ఏమవుతుందనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.